సార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. ఎటువంటి పథకాలు అమలు కాలేదని వైఎస్ జగన్ అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజమంటారు? ఈ రెండిట్లో నిజమంటే కొంత ఎలా ఉందంటే బడ్జెట్ అంతా తుడిచిపెట్టుకుని గత ప్రభుత్వం ఖాళీ ఖజానా చేసి ఒక 10 లక్షలు దాదాపు కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఒట్టి కుండ ఉంది, బియ్యం లేవు. వచ్చి ఆ బియ్యం తీసుకుని నీళ్ళు తెచ్చుకుని బియ్యం ఎక్కడక్కడ అడుక్కుని చేస్తూ నడుపుతున్నాడు ఈయన ఈ ప్రభుత్వం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే అభివృద్ధి సంక్షేమం కోసం పర్యటనలు చేస్తున్నానని చెప్పి సింగపూర్ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ పర్యటనలు అనేది ఆయన స్వలాభం కోసమును జలసాలు చేయడం కోసం అని చెప్పి వైసీపీ అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆయనకి జలసా అంటే ఆయనకి తెలియదు. ఆ విషయం ప్రజలందరూ తెలుసు. అర్థమైందా? అసలు జలసా పురుషుడు కాదు. అట్లాగే జగన్ కూడా జలసా పురుషుడు కాదు. ఆ విషయం కూడా నేను ఒప్పుకుంటాను. ఆయన జలసా కాదు, ఈయన జలసా కాదు. చంద్రబాబు జలసా అంటే తెలియదు అసలు. అంతసేపు కష్టపడే మూడుల్లో ఉంటాడు, కష్టపడతాడు, ప్రజల కోసం పథకాలని ఏర్పాటు చేస్తాడు. డబ్బు లేదు కాబట్టి నిదానంగా అమలు చేస్తున్నాడు. అంటే సంపద సృష్టిస్తానన్న పేరుతో ఇట్లా పర్యటనలు చేస్తున్నారు. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం ఏమట్లా సద్వినియోగం అవుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. అంతకన్నా ఇక చెప్పాల్సింది లేదు. ఏదో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కావాలని. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ కొంతమంది వెనక బాగా తిని ఉన్నారు. ఏది గత ప్రభుత్వంలో దోచుకున్న వాళ్ళందరూ కూడా ఈర్ష్య పుట్టి ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని నేనుగా భావిస్తున్నాను. అయితే సింగపూర్లో నిన్న చంద్రబాబు గారు మాట్లాడితే ఏమన్నారంటే రాజధానిలో ఒక భాగం అవుతుంది సింగపూరు. దీన్ని అభివృద్ధి కోసమే వచ్చాం పర్యటనకు అన్నారు. అయితే రాజధాని కట్టడం 3 ఏళ్ళలో కాదుగా 30 సంవత్సరాల్లో కూడా పూర్తి అవుదాం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. 30 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, కార్యక్రమం అనేది డెవలప్మెంట్ జరుగుతుందా లేదనేది ప్రజలు చూడాలి. ఫండ్స్ ఉంటే ఎమ్మటే అవుద్ది. ఇప్పుడు బాగా డబ్బు ఉంది, ఒక బిల్డింగ్ కట్టాలంటే సొమ్ము చేతులు ఉంటే బ్యాగులో ఉంటే ప్రతి ఒడు వస్తాడు, అన్నీ కట్టేసి వెళ్ళిపోతారు. డబ్బు లేదు, డబ్బు ఎత్తుకోవాలా, ఫండ్స్ చూసుకోవాలా, అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకోవాలా, నడపాలా. అన్ని పథకాలు వాళ్ళు ఇంత ఉన్న పథకాలన్నీ కూడా రన్ చేస్తున్నాడు. ఏమి లేకపోయినా కూడా అది ఉన్న దాంట్లోనే అన్నీ చేస్తున్నాడా? ఏ పథకం ఆపలేదు కదా ప్రజలకు ఇచ్చేది. కాబట్టి అది మరి అయితే చంద్రబాబుకి వచ్చేసి దోచుకోవడమే వచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన లేదు. మేముంటే 3 రాజధానులు కట్టి అభివృద్ధి చేసేవాళ్ళం అంటున్నారు. 3 రాజధానులని 3 ముక్కలు ఆట ఆడిన వాస్తవం ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ రాజధాని లేదు, ఏమీ కట్టలేదు. 3 ముక్కలు ఆట ఆడాడు, ప్రజల్ని హింసించాడు. ఏది నోరు ఇప్పలేదు. నోరు ఇప్పితే ఎక్కడ ప్రాణాలు పోతాయని ఆ రోజుల్లో భయపడ్డారు వాళ్ళు. ఏది ప్రజలు ఎవ్వరు 5 సంవత్సరాలు ఒక్కళ్ళు కూడా విమర్శలు కానీ ఎక్కడ కానీ నోరిప్పల సాహసంతలు. ఎందుకంటే ఆయన నేచర్ని బట్టి, గత ముఖ్యమంత్రి గారు వారి నేచర్ని బట్టి ప్రజలు భయపడి ఎవరు నోరిప్పలేదు, విమర్శించలేదు. అంత తప్పనిచ్చి ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు. ఆయన అర్థమైందా? ఇప్పుడు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఏమి లేదు ఇక్కడ రూపాయి. కాబట్టి ఒట్టి కొండ పెట్టుకుని నీళ్లు తెచ్చుకొని ఆ ఇంట్లో గుప్పుడు ఏమిటో గుప్పుడు బియ్యం తెచ్చి వండి పెడుతున్నాడు. అర్థమైందా? అంటే భూములు లాక్కోవాలని ఒక యుక్తితోనే రాజధానికి అనువుగాని ప్రదేశమైన అమరావతిలో రాజధాని పెడుతున్నా అని చెప్పి అంటున్నారు. చంద్రబాబు స్వలాభం కోసమే అంటున్నారు. భూముల మీద కొలిసి రిసర్వే అని చెప్పి జగన్ బొమ్మ ఎంచుకున్నారు. జగన్ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు సరిహద్దురాల మీద ఆయన బొమ్మ వేసుకుని ఆయన పేరు అన్నీ చేసుకున్నారు. పాస్బుక్లో ఆయన పేరు రాసుకున్నారు. ఎందుకు పాస్బుక్లో ఆయనకి అవసరం ఏంటి? పాస్బుక్లో అన్నీ నా దగ్గర ఇక్కడ పెట్టండి, డూప్లికేట్ తీసుకెళ్ళమన్నాడు. అందుకని ఆయన దెబ్బతిన్నాడు. ఇక అర్థమైందా? ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్ అంతా అక్కడే పెట్టండి, ఒక నకలు కాపీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రజలు భయపడ్డారు. ఈయన ఉంటే మన భూములు మనకు ఉండవేమో అని భయపడి ఇది మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన పర్యటనలు చేస్తే ప్రజలందరూ ఆయన వైపు మద్దతు పలుకుతారని చెప్పి భయంతోనే కూటమి ప్రభుత్వం ఆయన పర్యటనలు చేయనీయట్లేదు అంటున్నారు. ఆయనకి ఎక్కడా అడ్డపెట్ల పర్యటనలో. అదే జగన్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చంద్రబాబు వెళ్తే అక్కడెక్కడ వైజాగ్లో కూర్చుని 5-6 గంటలు చేసి అక్కడి నుంచే బయటికి పంపించారు వారు. అది అందరికీ తెలుసు. ఎక్కడ తిరగనిలా, చంద్రబాబుని ఎక్కడ తిరగనిలా. పర్యటనకి వెళ్ళిన వైజాగ్ని 3 గంటల సేపు అక్కడ కూర్చుని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెనక్కి వెళ్ళిపోయారు. ఈయన ఎక్కడ వద్దంటలా అన్ని చోట్లకి వెళ్తున్నారు. జగన్ గారు అన్ని చోట్లకి పర్యటన చేస్తున్నారు, తప్పేం లేదు, చేస్తున్నారు. ఎవ్వరూ ఆయన ఆబ్జెక్ట్ చేయట్లా. ఆయన ఎమ్మట ఒక 1000 మందో 2000 మందో ఆయన తెచ్చుకుంటున్నారు.
ఇక్కడ పబ్లిక్ ఉన్నా లేకపోయినా కానీ ఆయనే తెచ్చుకుంటారని ప్రజలు అనుకుంటున్నారు. నాకు తెలియదు ఆ సంగతి. అంటే ఇప్పుడు ఒక సంవత్సర కాలంలోనే ప్రజలకు అనేది వ్యతిరేకత వచ్చింది. ఇంకొక 3 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా అంటున్నాడు. ఇప్పుడు ఎవరికైనా ఆశాభావం ఎవరైనా ఉండొచ్చు. ఆయన తప్పుడు పనులు చేశారని అన్నాం. కాకపోతే పరిపాలన పక్కన ఎవరన్నా దుష్టశక్తులు ఉండి ఆయన పాడు చేసినేమో కానీ పక్కన ఉండే కొన్ని దుష్టశక్తులు ఆయనకి అడ్డుపడి ఆయన యొక్క పరిపాలనని తప్పుదారి పట్టించి ఉండవచ్చు. లేకపోతే ఆయన మంచి చేయలేదనే ఉద్దేశంతోనే ఉన్నాడు. అంటే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు కానీ విపక్షాలు గొంతు నొక్కే ప్రభుత్వం ఇది. మా విపక్షాలు గొంతు నొక్కే ప్రయత్నమే చేస్తుంది కానీ అభివృద్ధి అనేది కనపట్లేదు అంటున్నారు. విపక్షాల గొంతు నొక్కటం అనేది వేరు. విపక్షాలు అనేవి అప్పుడు మాట్లాడాల 5 సంవత్సరాల్లో అప్పుడున్న విపక్షాలు నోరెప్పల. కమ్యూనిస్ట్ వారు కానీ కాంగ్రెస్ వారు కానీ మామూలు తెలుగుదేశం వారు కానీ భయపడి నోరెప్పలేదు. ఇప్పుడు అంతా స్వేచ్ఛ ఉంది. అదే మాట్లాడడానికి ఆర్టికల్స్ ఉన్నాయి. రాజ్యాంగం భారత రాజ్యాంగంలో జనం మాట్లాడవచ్చు, హక్కు ఉంది. అయినా కూడా అప్పుడు మాట్లాడలేకపోయారు, అడగలేకపోయారు. ఇప్పుడు అందరూ మాట్లాడతారు, తప్పేం లేదు. అసలు ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ ఉంది? నారా లోకేష్ కన్సర్న్లోనే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అంటున్నారు కదా. రెడ్ బుక్ లేదు, గ్రీన్ బుక్ లేదు, ఏ బుక్ లేదు అక్కడ. అర్థమైందా? అంతా అందరు ప్రజలు సుఖంగా ఉన్నారు. ఏదో కొద్దిమంది ఊళ్ళారో ఫీల్ అవుతున్నారేమో. వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ పోయింది, రావాల్సిన ఇన్కమ్ పోయింది ఈ ప్రభుత్వం వల్ల. వచ్చి వీళ్ళు గెలిచి తెలియజేయడం మేము మాకు వచ్చే ఇన్కమ్ పోయిందని కొంతమంది వ్యక్తులు ఇటువంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మా వైపు అభ్యర్థులందరూ ఆర్థికంగా బలహీనమైన వాళ్ళే, ఎటువంటి తప్పు చేయని వాళ్ళు, వాళ్ళందరినీ కావాలనే స్కాములు ఇరికిస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ ఈజ్ దేర్. పోలీస్ ఎప్పుడు కూడా వాళ్ళ పరిశోధన ప్రకారమే ఛార్జ్షీట్లు పెడతారు, కేసులు కడతారు. ఎవరో వచ్చి రిపోర్ట్ ఇచ్చినంత మాత్రం ప్రతి వాడి దగ్గర రిపోర్ట్ తీసుకోవాలా పోలీస్ ఆఫీసర్ అనేవాడు. తీసుకున్నప్పుడు తర్వాత వెదర్ ఇట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ప్రైమరీగా కట్టకముందే, ఎఫ్ఐఆర్ కట్టకముందే ఆలోచించి ఇది కరెక్టా కాదా, ఇట్ ఈజ్ కాగ్నైజెన్స్ ఆర్ నాట్, ఇది పట్టదగిన నేరమా కాదా అనేది విచారించి అప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. అర్థమైందా? పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ హక్కు ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. అన్నారా? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ స్వేచ్ఛగా ఉంది. వాళ్ళు ఆలోచించే చేస్తారు ఏది చేసినా. దాన్ని తప్పటాల్సిన అవసరం లేదు. అంటే పోలీసులు కూడా రాష్ట్రంలో చంద్రబాబుతో కూటమి ప్రభుత్వంతో జతకట్టారు. కొంత భాగాన్ని అయితే పెద్దబాబుకు కొంత, చిన్నబాబుకు కొంత ఇస్తున్నారని ఒక ఆరోపణ అయితే వైఎస్ జగన్ చేశారు. ఏ బాబుకు ఏదే ముట్టట్లా. అటువంటి ఏమైనా ఉంటే ప్రజలకు తెలియదు, ఉంటే ఆయనకి తెలుసు కాబట్టి వారు అన్నారేమో. ఆయనకి గత ప్రభుత్వంలో చిన్నబాబులకి, పెద్దబాబులకి, బాబాయికి, మేనమామలకి వాళ్ళకైనా ఉందేమో అవి తెలిసేమో. వాళ్ళ విషయం నాకు తెలియదు. ప్రజలకి మాత్రం ఏమీ తెలియదు. ప్రజలు ఏమో అనుకోవట్లా. వాళ్ళు తింటున్నారు, మా సొమ్ము తింటున్నారని ఎవరు ఊహించట్లేదు, అంటలేదు.